కొందరి పప్పులు అన్ని చోట్ల ఉడకవు. సినిమాల విషయంలోనూ అంతే. కొన్ని సినిమాలు థియేటర్లలో అద్భుతమైన ఆదరణ పొందుతాయి. మరికొన్ని సినిమాలు థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీ స్ట్రీమింగ్ అప్పుడు మంచి వ్యూవర్షిప్ సంపాదించుకుంటాయి. ఇక కొన్ని సినిమాలైతే థియేటర్లలో ఓటీటీలలో పెద్దంత ఆకర్షణ పొందకపోయినా టీవీల్లో ప్రసారం అయినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ విశేషంగా చూస్తుంటారు. నిజానికి ఓటీటీలు లేని సమయంలో థియేటర్ల తర్వాత జనాలు అత్యధికంగా టీవీల్లోనే సినిమాలను చూసేవారు. అలానే వీడియోల రూపంలో సినిమాలు వచ్చినప్పుడు వాటిని బాగానే కొనుగోలు చేసేవారు. థియేటర్లలో సినిమాలకు సెన్సార్షిప్ ఉంటుంది. ఓటీటీలకు అది వర్తించదు. ఇక థియేటర్లలో ఏ సర్టిఫికెట్ పొందిన సినిమాలు ప్రదర్శిస్తారు. దానికి పిల్లలను అనుమతించారు. యూఏ సర్టిఫికెట్ ఉండే సినిమాలను పెద్దలతో కలిసి పిల్లలు చూడొచ్చు. ఇక యూ సర్టిఫికేట్ ఇచ్చిన సినిమాను ఎవరైనా నిరభ్యంతరంగా వీక్షించొచ్చు. అయితే టీవీల దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఏ సర్టిఫికేట్ మూవీస్ కు అనుమతి లేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే దగ్గర సినిమాలను టీవీలో చూసినప్పుడు అందులో అతి హింస, జుగుప్స, శృంగారపరమైన సన్నివేశాలు ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఏ సర్టిఫికేట్ పొందిన సినిమాలను రీసెన్సార్ చేయించుకుని యూఏ సర్టిఫికేట్ పొందినప్పుడే టీవీలో ప్రసారానికి ఆస్కారం ఉంటుంది. ఈ నిబంధనల కారణంగా మార్కో పప్పులు టీవీలో ఉడకటం లేదు. ఎందుకంటే బాలీవుడ్లో వచ్చిన కిల్ సినిమా ఇంతవరకు ఇండియన్ స్క్రీన్పై వచ్చిన అత్యంత భయంకరమైన వైలెన్స్ ఉన్న మూవీగా చెప్పుకున్నారు. ఇక లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మలయాళం చిత్రం మార్కో దానిని మించిపోయిన వైలెన్స్తో తెరకెక్కిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ మూవీ మేకర్స్ సైతం అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సెన్సార్ బృందం ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. థియేటర్లలో కేవలం పెద్దలు మాత్రమే దీనిని వీక్షించారు. ఇక ఓటీటీకి సెన్సార్ నిబంధనలు వర్తించవు కాబట్టి అక్కడ కూడా నిరాటంకంగా దాన్ని స్ట్రీమింగ్ జరిగిపోయింది. ఎటొచ్చి దీనిని టీవీలో ప్రదర్శించాలనేసరికి ఏ నుండి యూఏకు సర్టిఫికెట్ను మార్చుకోవాలి. కానీ సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు తీవ్రమైన హింసను చూపిన తర్వాత రూల్స్ ప్రకారం సెన్సార్ వారు అభ్యంతరాలు తెలియచేస్తూ పోతే సినిమా సగం కూడా ఉండకపోవచ్చు. సో అందువల్ల మార్కోను టీవీలో చూడాలనుకునే వారి కోరిక తీరే ఆస్కారం లేదు. అయితే పనిలో పనిగా ఇప్పుడు ఓటీటీల మీద కూడా దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం మార్కో సినిమాను ఓటీటీ నుండి కూడా తొలగించొచ్చనే పుకార్లు షికారు చేస్తున్నాయి.